ఇదిగో దేవుడు లేడు అన్నంత మాత్రాన దాన్ని నాశనం చేసేవాడు కాదు. సొదొమ గుమారాల మీద అగ్ని కురవడానికి కూడా ముందు భూమి మొర్రపెట్టింది. ఆ ప్రాంతం మొర్రపెడితే ఆయన డైరెక్టుగా అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళాడు. అక్కడ అబ్రహాంతో ఒక మాట అన్నాడు, భూమి మొర్రపెట్టింది, అందుకే వచ్చాను, నేను వెళ్ళి చూచి అలాగ అక్కడ ఉందో లేదో అప్పుడు చేస్తాను మిగతాదన్నాడు. అంటే ఎంత లోతుగా మాట్లాడాడు ఆయన. భూమి మొర్రపెట్టిందని గబగబా కాల్చేయలా. ఆయన తొందరపాటు మనిషి కాదు మనలాగా. మనకైతే ఆవేశం ఎక్కువ కదా, మనకు ఆవేశం ఎక్కువ. మాట అంటే వెంటనే మనమన్నా చచ్చిపోతాం, ఏదైనా తగలెట్టుకుని వాళ్ళన్నా చంపేస్తాం, అంతే మన బతుకు కదా. ఆవేశం వద్దు, అది అనర్థాలకు దారి. ఆడపిల్లలకి ఆవేశాలు ఎక్కువ. భర్త ఒక మాట అనేసాడనో, అన్నయ్య మాట అనేసాడనో, అక్క మాట అయిందనో, తల్లిదండ్రులు మాట అన్నారనో ఆవేశంతో గబుక్కుని సూసైడ్ చేసుకోవడం పరిగెడుతున్నారు. తప్పు, జాగ్రత్త. ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. దేవుని లేఖనమును బట్టి ఆయన హృదయపూర్వకముగా ఎవరికి బాధ కలిగించాడు. మరి అలాంటప్పుడు అక్కడ అగ్నితో కాలిపోతే దానికి దేవుడు ఎలా బాధ్యుడయ్యాడు? అంటే ప్రతిదానికి వాక్యం అడ్డం పెట్టేస్తున్నాం మనం, అంతే. అందుకే మనం చూసి బయటోళ్ళు నవ్వుతున్నారు, ఈ పాస్టర్లకు బుద్ధి జ్ఞానం లేదు, ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎమ్మటే బైబిల్లో మా దేవుడు చెప్పాడని చెబుతున్నారు వీళ్ళు, ముందే ఏడిచారంటారు. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. ఆయన ఎవ్వనికి కూడా హృదయపూర్వకంగా బాధ కలగజేయడట.